ఇక్కడ నంబూరు శంకర్రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఈ నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం. ఎందుకంటే ఒక రోడ్లు లేవు, ఒక స్కూల్స్ లేవు, ఒక ఏమీ లేవు. అన్నీ కూడా నామమాత్రంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అలానే ఉన్నాయి. కానీ ఒక అభివృద్ధి కూడా ముందుకు పోయిన పాపం బాలేదు. అమరావతి నుంచి బెల్లంకొండ దాకా రోడ్డు వేస్తానని చెప్పిన ఈ మనిషి, ఈ ఎలక్షన్కి ఓటు అడుగుతున్న మనిషి ఈరోజు కూడా నామమాత్రంగా స్టార్ట్ చేశారు రోడ్డు వేయటం. అది ఎలక్షన్ టైంకి అవ్వదు. అలానే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ 4 సంవత్సరాల పాలనలో అంతా ఒక్క చోట కూడా అభివృద్ధి లేదు. ఒక కంపెనీ వచ్చిన పాపం లేదు, ఒక రోడ్డు వేసిన పాపం లేదు, ఒక సిమెంట్ రోడ్లు చేసిన లేదు, ఒక కాలువ తీసిన పాపం లేదు. కానీ జనం అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తుంది, వాటి వల్ల నేను ఎలాగైనా గెలుస్తానని. కానీ జనంలో ఎంత వ్యతిరేకత ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పోయిద్దిరా బాబు, ఈ రాష్ట్రం నుంచి దరిద్రం పోయిద్ది అని ఆలోచిస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ మటుకు రానిరు. జనసేన టీడీపీ కూటమితో ఈసారి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి సామాన్య ప్రజలు కానీ నాలాంటి రైతులు కానీ ఇలా చాలా ఆలోచిస్తున్నారు. దీన్ని గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండి వైఖరి మానుకొని ఉండాలి. అలానే టీడీపీ జనసేన అనేది బలంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో వైసీపీలో ఉన్న వైసీపీలో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది సిట్టింగ్ మారుతున్నారు. కానీ అందుకని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని జనం కోరుకుంటున్నారు.